ఓకే. ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ టైంలో రష్యా $50 బిలియన్ ఆస్తులను జప్తు చేసింది. ఇది రష్యన్ అంటే ఎకానమీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ సర్ప్లస్ ఉంటే రష్యన్ జీడిపి కలిసిద్ది. కాబట్టి ఆ సర్ప్లస్ ఉన్నదంతా రేపు రష్యన్ జీడిపి కలిసేదంతా స్తంభింపజేసినట్టు అమెరికా వ్యక్తులు. ఇప్పుడు మన దేశం నుంచి టాటా, బిర్లా, లేకపోతే అదాని, అంబానీ చేసే ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ సర్ప్లస్ మన జీడిపి కలిసిద్ది వ్యక్తులదైనా. కాబట్టి అమెరికా స్తంభింపజేసినటువంటి సర్ప్లస్ సర్ప్లస్ ఉంటే ఖచ్చితంగా రష్యన్ జీడిపి కలిసాయి. స్తంభింపజేశారు కాబట్టి అవి కలవు. కాబట్టి జీడిపి మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అలా స్తంభింపజేయటం వల్ల. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది నష్టమే. కానీ అయినా రష్యా కొలాప్స్ అయితేనే అందరం అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఈ యుద్ధం తర్వాత రష్యా రూబుల్ బలపడింది, అమెరికన్ డాలర్ ఇంపార్టెన్స్ తగ్గింది. తర్వాత వివిధ బ్లాక్స్ ఈ డాలర్ పెత్తనం ఏంది, మన ఓన్ కరెన్సీలనే మనం ట్రేడ్ చేసుకుందాం అని చెప్పేసి డిఫరెంట్ బ్లాక్స్ లో ఇప్పుడు ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటుంటే డాలర్ ఇంకా దాని ప్రతిభ కోల్పోతుంది అన్నటువంటి డౌట్లతోటి ఇప్పుడు ఇవాళ అమెరికా ఉంది. అందుకని యుద్ధం వచ్చిన తర్వాత రష్యా నష్టపడ్డది ఏం లేదు, జీడిపి తగ్గలేదు. పైగా డిఫరెంట్ బ్లాక్స్ ఆ ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటున్నారు. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కరెన్సీగా చలామైనటువంటి డాలరు ఇప్పుడు కొన్ని దేశాలకు పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా ఒత్తిడి పెరుగుద్దని భయపడుతుండ్రు ట్రంప్, డాలర్ ఇంపార్టెన్స్ తగ్గొద్దని చెప్పేసి. కరెక్ట్. అయితే యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది కదా సత్యం గారు, దాంట్లో యుక్రెయిన్ అనే కంట్రీ నిషేధిత మైన్లను ఉపయోగించింది అని చెప్పేసి రష్యా ఆరోపిస్తోంది. అంటే ఇలాంటివి అంతర్జాతీయ సమాజం ఆ పర్టికులర్ దేశాన్ని ఎలా చూస్తుందంటారు? ఇప్పుడు నిషేధం అనేటువంటిది ఒకటి, ప్రపంచవ్యాప్తంగా మనం ఏం చేస్తామంటే కోటా సిస్టంలు ఉత్పత్తి చేస్తాం అటువంటి వాటికి. అంటే ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత మేర. ఇప్పుడు OPEC కంట్రీస్ ఉన్నాయి, ఆయిల్ కంట్రీస్, అవి ఇష్టం వచ్చేట్టు ఉత్పత్తి చేయవు. వాళ్ళ సమావేశాలు నిర్ణయించుకొని ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలంటే బట్టి నిర్ణయించుకొని ఉత్పత్తి చేస్తుంటది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెంచాలన్నప్పుడు గిట్టుబాటు కావట్లేదన్నప్పుడు ఆయిల్ ధర పెంచుద్ది తక్కువ ఉత్పత్తి చేసి. అట్లాగా ఇది కష్టం అవుతుంది, వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది అనుకున్నప్పుడు సప్లై పెంచుతాయి, వాళ్ళ కోటాల ప్రకారం ఉత్పత్తి చేస్తాయి. బహుశా యురేనియం ఉక్రెయిన్ లో కూడా చాలా స్కేర్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఉంది. అది అమెరికా ఇప్పటికే ట్రంప్ అడిగాడు, నేను మీ దేశానికి అన్ని సప్లై చేస్తాం, అంతా చేస్తాం, మీరు మాత్రం అవి మాకు ఇవ్వాలని. ట్రంప్ ఎక్కడైనా బిజినెస్సేగా. కాబట్టి ఆయన బిజినెస్ సక్సెస్ కావడానికి, అమెరికా సక్సెస్ కావడానికి అమెరికా మేక్ ఫస్ట్ అని చెప్పేసి నినాదం ఇచ్చిందని ఇటువంటివి. కాబట్టి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి స్కేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓన్ చేసుకోవాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఈ యుద్ధంలో, రష్యా యుద్ధంలో మరి జెలెన్స్కీ కూడా ముందు కాదన్నాడు, మేము ఇయ్యమన్నాడు. తర్వాత ఇప్పుడు సరెండర్ అయ్యే స్థితి వచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్కేర్స్ మెటీరియల్ అనేది చాలా వాల్యుబుల్. ఇవాళ చైనాలో 90% ప్రపంచ ప్రొడక్షన్ లో 90% చైనా చేతుల్లో ఉంది. అట్లాగే వనరులు 75% ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్య నిషేధించండి, ఎక్స్పోర్ట్ నిషేధిస్తే మన దేశం అల్లకల్లోలం పోయి ఆల్టర్నేటివ్ చూసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇప్పుడు కార్లు ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో, తర్వాత ఇతర వాటిల్లో ఈ స్కేర్స్ మెటీరియల్ వాడతారు, మ్యాగ్నెటిక్ పవర్ ఉండేటువంటి. కాబట్టి ఇది స్థానం వచ్చే వరకల్లా దేశవ్యాప్తంగా ఈ ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళందరూ బాగా ఈ సప్లయర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కూడా కొంచెం ధైర్యం కోల్పోయారు. దానికి ఆల్టర్నేటివ్ గా తయారు చేసుకోవాలన్నటువంటి చర్చ ఈ మధ్య నడుస్తుంది భారతదేశంలో. ఏ మేరకు సక్సెస్ అవుతామో చూడాలి. యుక్రెయిన్ లో కూడా అటువంటి మెటీరియల్స్ ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవాలనేది అమెరికా కాంక్ష. ఇప్పుడు యుక్రెయిన్ కి ఇచ్చే ఆయుధాలన్నీ ఏం గ్రాంట్ కావు, బాకీలే పెట్టుకుంటది, బాకీ రాసుకుంటది. సప్లై చేసిన ఆయుధాలన్నీ వాటి ఖరీదు, వాటి వాల్యూకు సమానంగా ఈ మెటీరియల్ ఏమంటది. కాబట్టి అసలు దరిదాపు ఇంకో ఒకటి కూడా చర్చ నడుస్తుంది, ఉక్రెయిన్ పంచుకుందాం అని ఇద్దరం అని, ఏది అమెరికా రష్యా మధ్య. ఇప్పుడు సెకండ్ వరల్డ్ లో జర్మనీ పంచుకోరు, తూర్పు జర్మనీ రష్యా తీసుకుంది, పశ్చిమ జర్మనీని అమెరికా తీసుకుంది. అట్లా ఉండే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా రోజువారీ ఎత్తులు జిత్తులు ఏముంటాయో ట్రంప్కు దాన్ని బట్టి
మనకు మార్పులు కనపడే అవకాశం ఉంది. అయితే మొత్తం వ్యవహారంలో చైనా స్టాండ్ ఏంటంటారు? అంటే రష్యాకు సహాయం చేస్తోంది చైనా అనేది ఒక ఆరోపణ. అండ్ మోరోవర్ యుక్రెయిన్లో వాళ్ళ నెప్ట్యూన్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించి గూఢచర్యం చేసినటువంటి చైనాకు సంబంధించిన తండ్రి కొడుకులను కూడా అరెస్ట్ చేసింది యుక్రెయిన్. సో చైనా మొత్తం ఆ పాత్ర ఎంత అంటారు దీంట్లో? చైనా ప్రత్యక్షంగా ఏ దేశంలో యుద్ధం దిగట్లేదు. ఏ దేశానికి మేము రాష్ట్రం అంటామని ప్రకటన ఇవ్వట్లేదు. కానీ చేసే సాయం సైలెంట్గా చేస్తుంది. ఖచ్చితంగా రష్యాకు చైనాకి గతం కన్నా ఇప్పుడు ఈ 20 ఏళ్లలో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకళ్ళొకరు సహకరించుకుంటారు. ఇవాళ రష్యా నుంచి ఆయిల్ 40% ఆయిల్ రష్యా నుంచి 40% ఆయిల్ చైనానే కొంటుంది. అట్లాగే సుమారు 26% మనం కొంటున్నాం. కాబట్టి రష్యాకు ఇబ్బందులు రాలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకు సహకరించే అవకాశం ఉంది. డిఫెన్స్ ఆస్పెక్ట్ లో రష్యాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీస్, వాళ్ళ డెవలప్మెంట్ అమెరికా స్థాయిలో ఉన్నాయి. అందుకని ఇంకా ఇప్పుడు ఏదైనా సంఖ్య అంటే ప్రొడక్షన్ ఇమీడియట్ గా చేయాల్సి ఉంటే సంఖ్య అంత అవ్వకపోతే అటువంటి సంఖ్యని ఏమైనా ప్రొవైడ్ చేయవచ్చు. చైనా కానీ, ఇరాన్ కానీ, ఉత్తర కొరియా కానీ. కానీ టెక్నాలజీస్ లో రష్యాను మించిన టెక్నాలజీస్ లేవు మిగతా దేశాల దగ్గర. దే ఆర్ కంపీటింగ్ విత్ అమెరికా. ఓకే, ఈ రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆయన కూడా ఉత్తర కొరియా వెళ్ళి వచ్చారు. అంటే ఈ ఉత్తర కొరియాకు అండ్ రష్యాకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏ రకంగా చూడాలంటారు? అంటే ఇవాళ అణ్వాయుధాలు ఉన్నది, ఆటమిక్ వెపన్స్ ఉన్నటువంటి దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి. దానికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ అనుకున్నట్టే దానికి కూడా ఆ టెక్నాలజీస్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేశారు. కాబట్టి ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ ఆస్పెక్ట్ లో మిజైల్స్ కానీ లేకపోతే ఇతర సహాయం అర్జెంట్ కావాల్సి ఉంటే ఉత్తర కొరియా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సైనికులు పంపించిందనే ఆరోపణ ఉంది. ఇటువంటి సాయం కూడా అందేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి కూడా డిఫెన్స్ లో పెడితే యుద్ధం కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది ఉత్తర కొరియా. అందుకని ఉత్తర కొరియా చైనాకు, రష్యాకు మిత్ర దేశంగానే కొనసాగుతుంది. రష్యా ఇప్పుడేం కమ్యూనిస్ట్ దేశం కాదు, అయినా ఆ మిత్రత్వం కొనసాగుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ మొత్తం అంతా పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తూ ఉంది టోటల్ ఓవరాల్గా. అయితే దీనికి ఇటలీ దాదాపుగా 300 మిలియన్ యూరోలు, అంటే డాలర్లలో చూస్తే $351 మిలియన్ అవుతున్నాయి. ఈ పథకాన్ని ప్రకటించేసింది ఇటలీ. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం చూస్తే $500 బిలియన్ అవుతుంది పునర్నిర్మాణానికి. అంటే ఇటలీకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటారు? ఇప్పుడు వెస్టర్న్ బ్లాక్ అందరికి కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలని ఉక్రెయిన్ లో పరిస్థితుల్ని. నిన్న రోమ్ లో జెలెన్స్కీ జరిపినటువంటి చర్చలు కూడా అవే. ఏది ఒకటి యుద్ధ సామాగ్రి పంపటం, రెండోది రీకన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి సహాయం చేయటం. కాబట్టి ఆ సహాయం ఖచ్చితంగా వెస్టర్న్ బ్లాక్ చేస్తుంది. తర్వాత నాటో దేశాలు కూడా చేస్తాయి. దాంట్లో చర్చలో భాగంగానే రాత్రి రోమ్ లో ఉన్నాడు జెలెన్స్కీ. అందుకని ఉక్రెయిన్ ఇప్పుడు ఒకటే లక్ష్యం, నాటో లక్ష్యం ఉక్రెయిన్ నిలబెట్టుకోవాలి రష్యాకు వ్యతిరేకంగా. భవిష్యత్తులో కూడా అది ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు అన్ని దేశాల ఆయుధ సప్లై ఎట్లా చేస్తుందో రేపు కూడా రష్యాని కంట్రోల్లో పెట్టుకోవటం అంటే ఉక్రెయిన్లో స్థావరాలు అవసరం. దీర్ఘకాలంలో స్థావరాలు కూడా నెలకొల్పవచ్చు. ఇప్పుడు 750 స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో ఇది ఒకటి అవుతుంది. అందుకని ఆ వ్యూహంతో ఉంటారు.